హాయ్, వెల్కమ్ టు ఫ్రెష్ చాయిస్ కుకింగ్ ఛానల్. అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ చేయబోతున్నాం. ముందుగా శనగపిండి తీసుకోవాలి. అందులో తగినంత సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం పసుపు, కారం వేసి అన్నీ కలపాలి బాగా. వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. బాగా పలచంగా కాకుండా కొద్దిగా థిక్గా ఉండేలాగా ఈ టైప్లో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ బజ్జీ స్టఫింగ్లోకి వాము, సాల్ట్, కొద్దిగా శనగపిండి వేసి కలుపుకొని ఆ డ్రై పౌడర్లా ఉంచుకొని మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేసి ఈ మనం కలుపుకున్న పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి. అన్నీ అలానే చేసి పెట్టుకోవాలి. ఈలోగా ఆయిల్ వేడయ్యేలోగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, కారం, నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు వేద్దాము. ఆ బౌల్లో కొంచెం పిండిని అలా తీసుకొని బజ్జీని ముంచేసి వేసుకోవచ్చు. లేదా ఇంకో ప్రాసెస్లో రాని వాళ్ళకి గ్లాస్లో అయినా బ్యాటర్ని వేసి బజ్జీ అలా ముంచేసి అలా వేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసుకోవాలి. దీన్ని మిర్చిని మధ్యలోకి కట్ చేసి మనం ఇందాక కలిపిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆ మిశ్రమాన్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.